నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. ఏమైందమ్మా, చెప్పండి. బీపీ ఉంది, రక్తం కూడా తక్కువ ఉంది, గ్లూకోజ్ పెట్టాలి, రక్తం కూడా ఎక్కించాలి. చాలా నీరసంగా ఉన్నావు, కానీ మీరు ఏదో దాస్తున్నట్లున్నారు. అబార్షన్ చేయించుకున్నారు కదూ? లేదు సారు, ఏం చేయించుకోలేదు. డాక్టర్తో అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పండి. అవును సారు, 6 నెలల కడుపుతో ఉన్న నన్ను ఆడపిల్ల ఉందని అబార్షన్ చేయించారు సారు. ఎందుకే అంత చిరాకు పడతావు? ఆ, కట్టుకున్న పెళ్ళాము కనీసం కడుపుతో ఉందని హాస్పిటల్ కూడా తీసుకుపోవడం లేదు. ఓ అదా నీ బాధ. సరే, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, దవాఖానకు వెళ్ళి టీవీలో చూపిద్దాం. కానీ ఆడపిల్ల ఉంటే కడుపు తీపిస్తా, అదే మగపిల్లాడైతే కడుపు ఉంచుతా. వద్దయ్యా, అలా చేస్తే పాపం. ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఉంచుకుందామయ్యా. మీ అబ్బ నాకు లచ్చల కట్నం ఇచ్చినట్లు నిన్ను సాకేదే ఎక్కువ. ఆడపిల్ల అయితే అబ్బో పెళ్ళయ్యేదాకా బోలెడన్ని ఖర్చులు, అదే మగపిల్లాడైతే బోలెడంత కట్నం వస్తుంది. మనకు చేదోడు వాదోడుగా ఉంటాడు. అది కాదయ్యా. ఇదిగో ఇలానే మొండికేస్తే నిన్ను మీ పుట్టింటికి పంపించి నేను వేరే పెళ్లి చేసుకుంటాను. వద్దండి, టీవీలో చూపించకండి. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. నమస్కారం సార్. మా ఆవిడకి ఇప్పుడు 6వ నెల, టీవీలో చూడాలి. ఆడపిల్లనో మగపిల్లాడో దయచేసి చెప్పండి సార్. చూడండి, స్కానింగ్ తీసి మెడిసిన్ ఇస్తాను, కానీ ఆడ మగ శిశువు అని చెప్పడం చట్టరీత్యా నేరం. మీ రుణం ఏమీ ఉంచుకోము సార్. మేము బయట ఎవరికి ఏం చెప్పము. దండం పెడతా, చెప్పండి సార్. సరే, అలా చెప్పాలంటే 5,000 ఖర్చు అవుతుంది. మీరు బయట ఎవరితో చెప్పరాదు. అలాగే మేము ఎవరితోనే చెప్పాము సార్. కంగ్రాట్స్ యాదయ్య, మీకు ఆడ శిశువు ఉంది. నాకు మగపిల్లాడే కావాలి, దయచేసి కడుపు తీసేయండి సార్. వాట్? ఏమిటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆమెకు 6వ నెల, అబార్షన్ చేస్తే తల్లి ప్రాణానికే అపాయం. ఏదో అడిగావని ఆడపిల్లని చెప్తే అబార్షన్ చేయమంటావా? వెళ్ళండి. లేదు సార్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా భార్యకు అబార్షన్ చేయండి సార్. మీ కాలు పట్టుకుంటాను సార్. వద్దు, లేవండి లేవండి.
అలా చేయకూడదయ్యా. 6వ నెలలో అబార్షన్ చేస్తే ఆమె ప్రాణానికే అపాయం. మీరు మంచి పేరున్న డాక్టరు, అబార్షన్ చేయండి. లేకుంటే దీన్ని పుట్టింటికి పంపి నేను పురుగుల మందు తాగి చస్తాను సార్. ఏమ్మా, నీకు ఈ కడుపు తీయించుకోవడం ఇష్టమేనా? నా రాత అలా ఉంది సారు. వాడి మాట వాడిదే. ఆడపిల్లలంటే వాడికి ఇష్టం ఉండదు. ఎదురు చెప్తే నన్ను కొడతాడు. పుట్టింటికి పంపించి పురుగుల మందు తాగి చేస్తానని బెదిరిస్తాడు. మా నాన్న బీదవాడు సార్. నాకు 3 పెళ్లి కాని చెల్లెళ్ళున్నారు. నేను వారికి భారం కాకూడదు. బ్రతికినా చచ్చినా వీడితోనే. దయచేసి అబార్షన్ చేయండి సార్. సరే, మీ ఇష్టం. సిస్టర్, చెప్పండి సార్. ఈమెకు ఇంజెక్షన్లు ఇచ్చి టాబ్లెట్లు ఇచ్చి ఆపరేషన్ థియేటర్కు రెడీ చేయండి. ఆపరేషన్ థియేటర్కి రండమ్మా. అమ్మా, అమ్మా, నన్ను ఏం చేస్తున్నారమ్మా? నాన్న ఏంటి అలా సంతోషంగా ఉన్నాడు? డాక్టర్ గారితో ఏవో మాట్లాడాడు. అమ్మా చెప్పవే, మాట్లాడవే. నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదమ్మా. ఈ హాస్పిటల్కు ఎందుకు తీసుకొచ్చారమ్మా? అలా మౌనంగా ఎందుకు రోధిస్తున్నావమ్మా? నాకెందుకో భయమేస్తుందమ్మా. ఈ గదిలోకి ఎందుకు తీసుకొచ్చారు? డాక్టర్ చేతిలో ఆ కత్తులేంటమ్మా? డాక్టర్ ఏమో చేస్తున్నాడే. అమ్మా, 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 నన్ను చంపేస్తున్నారు కదమ్మా. నిజం చెప్పమ్మా. అమ్మా, నీ శరీరంలో మాంసపు ముద్దనే కదా. నేను నీ రక్తాన్నే కదమ్మా. నాదే మీలాగే ప్రాణమే కదా. నేను మీ బిడ్డనే కదమ్మా. కడుపులో నుంచి ఈ భూమి మీద పడకముందే నన్ను చంపేస్తున్నారు కదమ్మా. నేను ఆడపిల్లననే కదమ్మా మీ బాధ. నన్ను బ్రతకనియండి. నేను మీకేం భారం కానమ్మా. మీ రుణం తీర్చుకుంటా. అమ్మా, నాన్న, నన్ను చంపేయకండి. విజ్ఞత కలిగిన ఓ మనుషులారా, నాకు ఈ భూమి మీద జన్మించే జీవించే హక్కు లేదా? అమ్మా, నీ గర్భంలో ఏదో టాబ్లెట్ ఉంచారు. ఊపిరి ఆడటం లేదమ్మా. నా చిన్ని గుండెలు పీకుతున్నాయమ్మా. కత్తులు గుచ్చుకుంటున్నాయి. నా శరీరం అంతా రక్తం కారుతుందమ్మా. కాళ్ళు చేతులు తెగిపోతున్నాయి. చెప్పలేనంత నొప్పమ్మా. అమ్మా, అమ్మా, వద్దని చెప్పవే. నన్ను చంపొద్దని చెప్పవే. నాన్న, నన్ను రక్షించు. నన్ను సృష్టించిన ఓ భగవంతుడా, ఇలాంటి కఠినాత్మల కడుపులో నన్ను ఎందుకేశావు? ఏ పక్షి జంతువు గర్భాన నా జీవేసిన బ్రతికి ప్రపంచాన్ని చూసేదాన్ని. ఇన్ని కోట్ల ప్రాణులున్న ఈ లోకంలో నేను మీకు ఈ భూమికి భారమవుతానా నాన్న? పాలిచ్చి లాలిచ్చి ఆడించే గోరుముద్దలు తినిపించే అమ్మే మృత్యువైందా? నన్ను పెంచి పోషించి ప్రేమానురాగాలను నేర్పి కంటికి రెప్పలా కాపాడే నాన్నే నా పాలిట శత్రువయ్యాడా? నా శరీరాన్ని రోగాల బారి నుంచి రక్షించే వైద్యుడ కాలేముడయ్యాడా? అమ్మ గర్భంలోనే నా జీవం పుట్టింది. ఆ గర్భంలోనే నా జీవం చనిపోతుంది. అబ్బా, నా శరీరాన్ని పొడిచి పొడిచి పటకర్లతో లాగుతున్నారమ్మా. చెప్పలేనంత బాధ. అమ్మా, 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 నాన్న, అమ్మా, అమ్మా, ఇక మరణిస్తున్నాను. అమ్మా, నాన్న. యాదయ్య, 6 నెలల పిండం కాబట్టి ఆపరేషన్ చాలా కష్టమైంది. ఇంకెవరైనా చేయమంటే బయట చెప్పకండి. కౌంటర్లో 20,000 కట్టి వెళ్ళండి. అలాగే సార్. చూడమ్మా, ఈ మందులు టైం ప్రకారంగా వాడు. ఈ టానికు 3 పూటలో 2 మూతలు తాగు. వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాం సార్. సరే. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నేరం. భ్రూణ హత్యలు మహాపాపం. నిన్ను, మీ భర్తని, నన్ను కన్నది కూడా ఆడపిల్లనే కదా. మీ అమ్మ ఆడపిల్లలని అబార్షన్ చేయించుకుంటే నీవు పుట్టేదానివేనా? స్త్రీ లేని జననం లేదు, స్త్రీ లేని మనుగడ లేదు. మీ ఆయన భయపెడితే కడుపు తీపి మర్చిపోయి కన్నపేగునే తెంచుకుంటావా తల్లి? అరే యాదయ్య, మీ అమ్మ, మీ అక్క, చెల్లి, నిన్ను కట్టుకున్న భార్య అందరూ ఆడవారే.
మరి నీవు నడిచే భూదేవి, నువ్వు త్రాగే నీరు గంగమ్మ, నువ్వు ఖర్చు పెట్టే డబ్బు లక్ష్మీదేవి, చదువుల తల్లి సరస్వతీదేవి, అందరూ ఆడవారే కదా. చివరకు నువ్వు చనిపోతే వితంతువయ్యేది ఆడదే. ఆడవారి మీద ఎందుకురా ఇంత వివక్ష నీకు? ఆడకూతురు ఎందుకు నీకు అవసరం లేదురా? సార్ లచ్చలు కట్నం ఇచ్చుకోలేను, అదిగాక ఆడపిల్ల బయటికెళ్తే ఏ మృగం ఎటు నుంచి దాడి చేస్తుందో అనే భయం సారు. మన ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఆడపిల్లలకు పుట్టినప్పటి నుండి బేబీ కిడ్స్ అని, బంగారు తల్లి అని, కళ్యాణ లక్ష్మి అని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఇవి కాక బ్యాంకులు, మెతిన్ ఫైనాన్స్లు ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం సుకన్య యోజన పథకం ప్రవేశపెట్టింది. ఎల్ఐసీలు పాలసీలను ప్రవేశపెట్టింది. ఇవిగాక గవర్నమెంట్ బడిలో ఉచిత భోజనం, బట్టలు, పాఠ్యపుస్తకాలు, ఉచిత బస్ పాసు, స్కాలర్షిప్లు మరియు గురుకుల నవోదయ పాఠశాలను ప్రవేశపెట్టింది. ఇక కట్నం అంటారా, ఎవరో ఒకరు మన స్థాయికి దొరకకపోరా? ఈ కట్నం అంటువ్యాధి లాంటిది, దీనిని నిషేధించాలి. ఇక ఆడపిల్ల బయటికి వెళ్తే ఏ మృగం ఎటు నుండి దాడి చేస్తుందో అన్నారు కదా, ఆ మృగాలను కఠినంగా శిక్షించడానికి రక్షకభటులున్నారు, చెరసాలలున్నాయి, చట్టాలున్నాయి. ఇక ఆడవారికి ఎదుర్కొనే ధైర్యం కూడా ఉంది. మరి నీకెందుకురా యాదయ్య భయం? ఒక శిశుహత్య 100 గోవులను వధించినంత పాపం. మన ఇంటికి ఆడపిల్ల దేవత, శ్రీ మహాలక్ష్మి. వారు మన ప్రతి పనుల్లో ఎంతో సహాయపడుతురు. ఈ ఆడవారు లేకపోతే మన సృష్టే లేదురా. ఈ బాలికలు మన ఇంటికి, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి అందంరా. వారు లేని జీవనమే ఒక నరకం. ఇకనైనా కూతుళ్లను, కుమారులను సమానంగా చూడు. మంచి మనిషిగా బ్రతుకు. సారు, నా కళ్ళకున్న అహంకార పొరలు తొలిగాయి. నా మూర్ఖత్వం, నా మూఢనమ్మకం నాకు తెలిసాయి. ఏ పచ్చి జంతువులైనా తమ బిడ్డలను చంపుకోవు, కానీ నేను నా బిడ్డని చేతులారా చంపిన పరమ పాపిని. నాకు ఏ శిక్ష విధించినా ఆనందంగా అనుభవిస్తాను సారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మనమందరం కట్నాన్ని నిషేధిద్దాం. మనమందరం కట్నాన్ని నిషేధిద్దాం. మనమందరం భ్రూణ హత్యలు నివారిద్దాం. మనమందరం గుణహత్యలు నివారిద్దాం. మనమందరం ఆడపిల్లల్ని, మగపిల్లల్ని సమానంగా చూద్దాం. మనమందరం ఆడపిల్లల్ని, మగపిల్లల్ని సమానంగా చూద్దాం. ఆనందంగా ఉందాం. ఆనందంగా ఉందాం. జై హింద్. జై హింద్. ఈ సమాజంలో ఆడపిల్లల్ని గర్భంలోనే చంపేస్తున్నారు. ఆడపిల్లల్ని చీడ పురుగుల్లాగా చూస్తున్నారు. ఆడదంటే అందరికీ భారం కాదు, ఆడదంటే అందరికీ ఆదర్శం. ప్రతి ఒక్కరూ ఆడవారిని గౌరవించండి.